పంచభూతలింగాలు. ఈశ్వర సర్వభూతానాం అనేది మంత్రం. ఆ పరమేశ్వరుడు పిపీలకాది బ్రహ్మ పర్యంతం నిండి ఉన్నాడు. ఈ జగత్తునకు కర్త, భర్త, హర్త ఆ శివుడే. అందుచేతనే ఆ శివునికి విశ్వనాథుడని పేరు. మనలను శాసించేది, శ్వాసింపచేసేది ఆ పరమేశ్వరుడే. ఆయన పంచముఖాల నుండి పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు తొలుత పుట్టాయి. ఆ తరువాతనే అవి సృష్టి ప్రారంభానికి తోడ్పడ్డాయి. ఈ జగత్తునకు ఉనికినిచ్చేవి పంచభూతాలు: పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశములు పంచభూతములు. జగత్తు అంతా తానై ఈ జగత్తునంతటికీ కారణభూతుడైన ఆ పరమేశ్వరుడు ఈ జగత్తులోనే కొలువై ఉన్నాడు. పంచభూత రూపాలతో లింగస్వరూపము ధరించి ఉన్నాడు. కంచిక్షేత్రంలో పృథ్వీలింగ స్వరూపంలోనూ, జంబుకేశ్వరంలో జలలింగ రూపంలోనూ, తిరువన్నామలైలో అగ్నిలింగ రూపంలోనూ, శ్రీకాళహస్తిలో వాయులింగ రూపంలోనూ, చిదంబరంలో ఆకాశలింగ రూపంలోనూ కొలువై ఉన్నారు. అందుచేతనే ఈ ప్రదేశాలు పంచమహాభూత క్షేత్రాలుగా ప్రాముఖ్యతనుందాయి. పృథ్వీలింగం. ఈ క్షేత్రం తమిళనాడులోని చెన్నై పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కంచిలో ఉంది. ఈ క్షేత్రానికి కంచి, కాంచీపురం అనే పేర్లు ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఏకాంబరేశ్వరుడనే పేరుతో పృథ్వీలింగ స్వరూపుడై వెలిశాడు. అమ్మవారు కామాక్షీదేవిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తి స్వరూపిణిగా ఇక్కడ వెలిసింది. సప్తమోక్షపురములలో ఈ కంచి ఒక మోక్షపురిగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రం శివకంచి, విష్ణుకంచి అనే 2 భాగాలుగా విడిపోయి ఆయా పేర్లతో పిలువబడుతున్నాయి. శివకంచిలో ఏకాంబరేశ్వరుని ఆలయం, దానికి దగ్గరలోనే కామాక్షీదేవి ఆలయం ఉన్నాయి. విష్ణుకంచిలో వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ విష్ణుకంచిలోనే బంగారు బల్లి కూడా ఉంది. ఈ కంచి శైవ, శాక్తేయ, వైష్ణవ సంప్రదాయాలకు నిలయమై ఉంది. పురాణగాథ. ఒకానొకప్పుడు కాత్యాయన మహర్షి సంతానం కోసం బదరికావనంలో జగన్మాతను గురించిన కఠిన తపస్సు చేశాడు. ఆ కాత్యాయన మహర్షి తపస్సుకు మెచ్చి పార్వతీదేవి బాలిక రూపాన్ని ధరించి కాత్యాయన మహర్షికి పుత్రికగా వచ్చింది. మహర్షి ఆ బాలికను పెంచి పెద్ద చేశాడు. ఆమె యవనవతి అయింది. తన కుమార్తెకు ఆ పరమేశ్వరుడే వరుడని తలంచి ఆమెకు ఒక పార్థివలింగాన్నిచ్చి కంచిక్షేత్రంలో ఒక మామిడి చెట్టు క్రింద ఆ లింగాన్ని స్థాపించి శివుని గురించి తపస్సు చేయమని చెప్పాడు. ఆమె తండ్రి చెప్పిన మాటలు విని కంచి చేరుకొని తపస్సు ప్రారంభించింది. ఒకనాడు నారదుడు అక్కడకు వచ్చాడు. ఆమెకు కామాత్మకమైన శివమంత్రాన్ని ఉపదేశించాడు. ఆమె ఆ మంత్రాన్ని జపించటం ప్రారంభించింది. ఆ మంత్రధాటికి శివుడు మోహావేశానికి గురి అయ్యాడు. ఆ ప్రభావం నుండి తప్పించుకోవటానికి శివుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ అతని కామవాంఛ ఆగలేదు. అప్పుడు పార్వతీదేవి తపస్సును పరీక్షించాలనుకున్నాడు. గంగను పంపాడు. గంగ ప్రళయ రూపమెత్తి పార్వతీదేవి తపస్సు చేసే ప్రదేశాన్ని ముంచెత్తింది. ఆ జలప్రవాహానికి తాను అర్చించే శివలింగం ఏమైపోతుందోనన్న భయంతో ఒక్కసారిగా ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. పార్వతీదేవి స్పర్శతో పరమేశ్వరుడు పులకించిపోయాడు. వెంటనే ఆమెకు దర్శనమిచ్చాడు. అప్పుడు పార్వతీదేవి తనను పరిణయమాడమని శివునిని కోరింది. శివుడు అంగీకరించాడు. దేవతలందరూ వచ్చారు. వారిద్దరికీ వివాహాన్ని జరిపించారు. ఆ దేవతల ప్రార్థనలకు సంతుష్టుడై పరమేశ్వరుడు ఏకాంబరేశ్వర నామంతో పృథ్వీలింగ రూపంలో కొలువు తీరాడు. పార్వతీదేవి కామాక్షిదేవిగా కొలువు తీరింది. ఒక మామిడి చెట్టు క్రింద వెలిసిన కారణంగా ఏకాంబరేశ్వరుడనే పేరు వచ్చింది. ఆలయ విశేషాలు. ఏకాంబరేశ్వర స్వామి ఆలయం గొప్ప శిల్పకళ సంపదతో
అలరారుతుంది. స్వామికి నిత్యం వెండి కవచం అలంకరించి అభిషేకాన్ని శివలింగానికి కాకుండా పానవట్టానికి మాత్రమే చేస్తారు. ఆ ప్రాంగణంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేదట. దాని పండ్లు వేరువేరు రుచులు కలిగి ఉండేవట అని చెప్తారు.